గుడ్ మార్నింగ్ గాయస్. చూడు 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 జరిగిన దానికి చాలా ఫుల్ డీప్ స్లీప్. బ్యాక్గ్రౌండ్ బాగా చూపించుకో. మనకెందుకు లేరా గాయస్. టైం 8:20 అయింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫస్ట్ స్టాప్ ఏంటి? అదేంటంటే దేవకుండ్ వాటర్ ఫాల్స్ అంట గాయస్. చూద్దాం దాన్ని. నేనైతే ఫ్రెష్ గా ఉన్నాను గాయస్. వీళ్ళందరూ కంపు కంపు కొడతారు, స్నానాలు చేయరు, ఏవి చేయరు. నేనైతే ఉదయం లెగ్గానే ఫస్ట్ చేసే పని బ్రష్ చేయడం, వాష్రూమ్ యూజ్ చేయడం, ఫస్ట్ స్నానం చేసేయడం, దాని తర్వాత కాఫీ పడడం. 2 రోజులు నా దేవకుండ్ వాటర్ ఫాల్స్ అంట, చాలా బాగుంటదంట. ఏమైంది? వాడికి సంబంధం లేదన్న ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మా ఊడు అసలు ఆగలేడు గాయస్. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ తిన్నాడా, తర్వాత ప్లేట్ బాగుండా, 2 ప్లేట్లు పూరి, ఏదో మిసల్పో ఏదో 2 ప్లేట్లు వేసాడు. నా కడుపు చూసారా, గర్భిణి, 9 నెలల గర్భిణి గాయస్. అది రబ్బర్ ఇడ్లీలా ఉందంట, తినద్దా అంటున్నాడు. తిన్నా బాగుంది ఫ్రెండ్స్. గాయస్ వీడియో అయిపోయి తినేసరి వీడు బాగానే ఇడ్లీ చెప్పుకున్నాడు, ఎందుకంటే మన ఆంధ్రోడు కాబట్టి. ఈడు యాక్టింగ్ ఏంటో నాకు ఏం అర్థం కాలే. ఇదిగోండి ఈడిది చూసారా, వడాపోగా మిసల్పోవ్ అంట. దాని తెలుగు కూడా రాదు వీడికి. ఆ గుంట ఎవరు మెసేజ్ పెట్టిందంట కదా వీడికి, మిసల్ పోవ్ ట్రై చేయి అని. వెంటనే నేనే మిసల్ పోవ్ అని, ఆ మిసల్ పోవ్ తినని బాగుంటదని. చెప్పరా శ్యాము, ఎలాగొంది తినవు, ముక్కు తిని చెప్పు. ఎలాగొంది? ఏదో తేడాగా ఉందేంటి? తెలుసు కదా, ఇగో ఏ రాష్ట్రంకి వచ్చాం మనం, పక్క రాష్ట్రంకి వస్తే మనకి ఎలాగుంటో తెలియదు ఫుడ్. చెప్పండి. కొంతమంది బలి పశువులు ఎంచుకోవాలి. ఇగో ఈయన ఎంచుకున్నాను నేను. ఆడు ప్లేన్ దోశ చెప్పాడు, బాగుంటే నేను చెప్తాను, అప్పటి నుంచి అక్కడ. ఫ్రెండ్స్ ఇదిగోండి సాగుదాన్ని కూడా అంట, సాగుతుంది. వాటర్ లెవెల్ ఎక్కువ లేకపోతే చేసే కదన్యా. అన్ని ఫుడ్లు ఇదే బాగుంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి వాయించేద్దాం. గాయ్స్ ఇప్పుడే వచ్చాం దేవకొండ వాటర్ ఫాల్స్ అంట. లొకేషన్ మాత్రం మ్యాడ్ 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 స్క్వేర్ అంతే. నేనేం చెప్పలేను, మీకు కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ కంటికి మాత్రం చాలా బాగుంది. నిజంగా చెప్తాను, చాలా బాగుంది. ఇప్పుడు ట్రెక్కింగ్ అంట, 5 కిలోమీటర్స్ అంట, 1.5 గంట పడుతుందట ఎక్కడానికి. అదే ఎక్కలేమో ఏంటి నాకే, ఇదే ఎక్కాలనుకుంటా గాయస్. గాయస్ ఇప్పుడు దూల గాయస్ మామూలుగా ఉండదు. మనం ఎక్కేస్తాం, కొంతమంది ఉన్నారు పొట్టలు కాళ్ళు వేసుకుని వాళ్ళు ఏటి ఎక్కుతారు ఏటి. నేను చూడండి షూలు కూడా వేయలేదు, చెప్పులు ఎక్కేస్తున్నాను. ఇంక రిస్క్ చేస్తాను అంతే. నిజంగా చెప్తాను, లొకేషన్ మాత్రం పీక్స్ అంతే. ఇంకా లక్కీగా వర్షం పట్టలేదు. యాక్చువల్ ఇంతవరకు పడింది, ఇప్పుడే పడలేదు, ఆగింది. ఇదిగోండి గాయస్, రెడీ ఫర్ ట్రెక్. గోవింద్ ఎక్కడ రా నువ్వు? సెలవులు అనుకోండి గోవింద్.
రారా చూడరా, నేచర్ చూడరా, ఎలాంటి దాంట్లో ఉండాలిరా నువ్వు. ఏంట్రా ఎన్నో ఆశలు పెట్టున్నావురా. రండిరా ట్రిప్కి రండిరా. అరకెళ్ళరా. ఎందుకురా 100 కిలోమీటర్ మాట మాడికి అరకు. 100 అయితే వెళ్ళిపోతా బండి వేసుకుని ఇంటికి వేసుకొని. ఎవరు దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. గోవింద్ నీకే ఇవన్నీ మను మీ తమ్ముడు మను మాట్లాడతాం చూడు. చెప్పి గోవిందరాజ్ పెద్దోడా కాదు పెద్దాడా. గాయ్స్ చూడండి, కుర్రోళ్ళందరూ రెడీ, ట్రెక్కింగ్ కి రెడీ. అసలు ఈ అవతారం చూడండి, ఇది ట్రెక్కింగ్ కి వెళ్తున్నట్టు లేదు. ఇది ఏదో జాతరకి భోజనాలు బోర్డు వండడానికి చూడండి. ఆ టపాలు, ఆ వాటం. ఇన్ని లొకేషన్లు మర్చిపోయి ఉండిపోయావు. అసలు ఎలా ఉంది లొకేషన్, ఎలా ఉంది చెప్పు. దోళ నువ్వు ఎప్పుడు ఇంక రాలేవు, చూడలేవు కూడా. ఇలా ట్రెక్ కొండ చూడు మా నాన్న. నాలాంటి దెబ్బలు ఎక్కేస్తున్నాను. ట్రెక్కింగ్ లో ఫుల్ నవ్వేసుకుని ఎక్కడమే, గేట్ చేయలేం అంటున్నారా. ఎక్కడు రా టికెట్ కౌంటర్ అంట. టికెట్ కౌంటర్ అయ్యా ఏంటి మనిషికి 200. ఇటు వాటర్ ఫాల్స్ చూడడానికి మనం డబ్బులు ఇచ్చి మనమే వాటర్ ఫాల్స్ చూసి. మనిషికి 200 అంటే చాలా దారుణం. పార్కింగ్ 100, కారుకు 100, 2 కార్లకు 200, 9 మొత్తం 2000. గాయస్ చూసుకోండి జాగ్రత్త, అన్ని చూసుకోండి. క్యాషే క్యారీ చేయండి, ఫోన్ పేలు అసలు అవ్వట్లేదు. చూసుకోండి, క్యాషే మాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. उधर से इसका स्टार्ट पॉइंट, उसका एंड पॉइंट, तो कुछ लोग अंदर बन के इधर से जा सकते हो, इसलिए उधर सब जगह पे हमने बोर्ड लगाए हैं. इधर बोर्ड नहीं रहेगा, कुछ मतलब बोर्ड टूटे होंगे, तब उधर गाइड खड़ा है और उनका कम्युनिकेशन इधर वॉकी टॉकी पर हो रहा है. तो आप हैंगिंग ब्रिज से जाओगे, हैंगिंग ब्रिज क्रॉस करने के बाद 5 मिनट में आपको लेफ्ट जाना है. एक 30 मिनट के बाद देवकुंड वाटरफॉल आता है. 2 ब्रिज लगेंगे मेटल के, एक हैंगिंग ब्रिज और मेटल का एक. वो ब्रिज क्रॉस करने के बाद आपको देवकुंड मिलेगा. देवकुंड में घूमने के बाद आप रिटर्न आते हो हैंगिंग, तो फॉरेस्ट ब्रिज का जो मैंने अभी बताया मेटल का, वो क्रॉस करने के बाद डाइवर्जन आता है आते समय. मतलब आपको ये ध्यान में रखना है कि जब आप हैंगिंग ब्रिज से जाते हो तो आते समय आपको हैंगिंग ब्रिज से ही आना है. नहीं तो हैंगिंग ब्रिज से आप नहीं आए, वो सीधा आपने डाइवर्जन लिया नहीं, आप सीधे गए तो आप सीधे जाएंगे भीरा पार्किंग में. और इधर से वो 7 किलोमीटर हो, उधर से आपको गाड़ी अरेंज करके फिर उधर आना पड़ेगा. ये ध्यान रखो आप. उधर हमारा गाइड खड़ा है आपको इंट्रोडक्शन देने के लिए. నీకు అర్థమయ్యే ఉంటది, నీకు ఎంతో కొంత అర్థమైంది, నాకు కొంచెం అర్థమైంది. నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పాను. అదే లేదు 6 km అంట ట్రెక్, అప్ 6 km, డౌన్ 6 km. ఫుల్ రిస్కీగా ఉంటదంట. వాటర్ క్రాసింగ్స్ ఉంటాయంట, హ్యాంగింగ్ బ్రిడ్జ్లు 2 ఉంటాయంట. ఏ బ్రిడ్జ్ మీద అయితే మీరు దాటుకొని వెళ్ళారో మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీద నుంచి రమ్మంటున్నారు. డైవర్షన్ కానీ తీసుకుంటే ఇక్కడ నుంచి వేరే రూట్ ఉందంట, 5 కిలోమీటర్లు ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళిపోతామంట. ఈ బోర్డ్స్ అవి ఇరిగిపోయిన ప్లేసుల్లో గైడ్స్ ఉన్నారంట, వాళ్ళు చెప్తారంట. అదిగోండి చూడండి, వీళ్ళు వాకీ టాకీస్ పెట్టుకొని చెప్తున్నారు మా పార్కింగ్ నెంబర్స్ ఇలాగా. సో ఎవరైనా మిస్ అయిపోయినా, తప్పు అయిపోయినా, ఎక్కడికైనా వెళ్ళిపోయినా వాళ్ళు చూసుకుంటారు అనమాట. జాగ్రత్తగా ఉండమన్నారు, నీటిలో గట్ట అసలు వేద్దన్నారు. మనకేమో ఒళ్ళంతా నరాల్లో దోలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వేసేవే వేసాలు. ట్రక్ స్టార్టింగ్ పాయింట్. గాయ్స్ ఆర్ యు రెడీ? అది వస్తారా ఇది బాబు? నువ్వు రెడీయా బాబు? ట్రక్ అయితే స్టార్ట్ అయిపోయింది. విష్ మీ గుడ్ లక్. గాయ్స్ రూట్ చూడండి ఇలా ఉంది. ఇలాంటి రూట్లలో చెప్పులు వేసుకొని వెళ్తున్నాం. ఇంకా దేవుడి దయ మాకు వర్షం ఇంకా పర్లేదు. వర్షం కానీ పెడితే ఖచ్చితంగా జారిపోతాం. ఇంకోటి ఉన్నాడు మను అని, నా తమ్ముడు. ఆడి పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నాడు. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, వుడెన్ బ్రిడ్జ్. బాగుంది గాయ్స్, ఫీల్ అయితే బాగుంది. కొంచెం భయంగానే కాకపోతే జాగ్రత్త నీకు బూతులు ఎక్కువైపోయి మనం.
జారిపోయాడు జారిపోయాడు. చెప్పులు కడుక్కుందాని ఇక్కడికి గైస్ ఇప్పటికి 2 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. పర్లేదు బాగానే ఉంటుంది. ఎక్కడైతే ప్రెసెంట్ సుఖంగా అయిపోయింది. చూడాలి ఇక్కడ నుంచి ఎలా ఉంటదంట ఎలా ఉంటదంట ఏదో చెప్తున్నారు జనాలు. చూసి దాని సంగతి తేల్చి చంపేస్తాను. ఇగో చిన్న చూడండి, చిన్న దోమపిల్ల. ఎదవ బావాడు నేను అలా పడిపోయా ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు పడిపోయాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జాగ్రత్తగా ఉన్నాను గాయస్. ఫారెస్ట్ డేంజర్. వాటర్ ఫాల్స్ కిశోరనియా దేవుకుండా అంటే భలేగా ఉంది మా, సూపర్ ఉందా అన్నావు వ్యూస్. కమాన్ కమాన్ కమాన్. అక్కడికి వెళ్ళాలి గాయస్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. షాప్ మీద దండయాత్ర చేస్తున్నారు. గుడ్డే కావాలా? మీ అందరికి డే కూడా గుడ్ గా ఉండాలని పోలా అదిరిపోలా గుడ్డే. 3 రూపాయలు అలా జీవితం అంతా హ్యాపీగా ఉండాలని హ్యాపీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అలా జీవితం అంతా హ్యాపీగా ఉండాలని హ్యాపీ. 5 రూపీస్ బిస్కెట్లు 10 రూపాయలు. మ్యాగీ పడి ఎంత అడుగు, మ్యాగీ తినడానికి ఎంత అడుగు చెప్తూ. వద్దు అని మ్యాగీ అంత మర్చిపోయాను గాయస్. మహారాష్ట్ర వచ్చి తెలుగు మాట్లాడుతుండే. అది గాయస్ రేట్ డబ్బులు లేని టైంలు ఇవన్నీ. 5 రూపాయలు ప్యాకెట్ 10 రూపాయలు అట్ట, చాలా ఎక్కువ. హైకురే అనుకుంటానండి. ఇప్పుడే చూసుంటారు కదా మీరు. ఇక్కడ నుంచి దోలంట 45 మినిట్స్ అంట. అందులో 30 మినిట్స్ లో ఉంటుందంట. చాలా కష్టం. అందుకే ఎనర్జీ కోసం చూడండి అందరు ఏడు తింటున్నారు. పకోడీ ఏనుగైతే చెప్పవసరలే, పకోడీ తింటది. ఏనుగు కేవలం నూనె ఐటమ్ ఇచ్చేది తినేస్తుంది. తిని చిన్న మొక్క తిని బయట చేయి. ఎనర్జీ వచ్చిందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. గాయస్ అది గాయస్ సంగతే. పకోడీ తినేద్దాం, కొండ ఎక్కేద్దాం. దోలు తీరిపోతుంది గాయస్, మామూలుగా లేదు. రాడ్ చెప్పులోటి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. షూలు వేసుకున్నా బాగున్నా. హడావిడిలో షూ వేసుకోకుండా వచ్చాను నేను. ఇంకొక ½ అవర్, ఆ ½ అవర్ ట్రెక్కే దోలంట గాయస్. స్పాట్స్ మాత్రం హైలైట్. చెకింగ్ ఆఫీసర్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? జాగ్రత్త చూసుకోండి. వెనక్కి ధీరా సుధీర్ జారిపాడు జస్ట్ మిస్ పోయాడు అందుకే. సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. పేరు చెప్పాను. ఒక లైఫ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైఫ్. థ్యాంక్స్ టు నేచర్.
చెప్పు రెయిన్ కూడా కొని కార్లు ఎట్టి చంద్ర రెయిన్ కోట్ ఉంది బ్యాగ్ లో ఉంది. ఎవరు రాలేడా? మనం ఇంతమంది వచ్చారు. హాయ్ నేచర్ ఇలాంటి థింగ్స్ ఎవర్ దీన్ ఫ్రెండ్స్ తోని కనీసం ఇయర్లీ వన్స్ అయిన ట్రిప్ అయింది. నాట్ గోవా, నాట్ బెంగళూరు, నాట్ ముంబై, ఢిల్లీ అండ్ ఆల్. నేచర్ కమ్ టు పంజాబ్ అంట. కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా. అనే జాగ్రత్త. ఇయర్లీ ఇలాంటి ట్రిప్ ఒకసారి ప్లాన్ చేయాలి. అడ్వెంచర్, లాంగ్ జర్నీ అన్ని బెంగళూరు, గోవా అన్ని అయిపోయింది. జస్ట్ కమ్ టు పూణే, దేవకొండ వాటర్ ఫాల్స్. ఆసమ్ వ్యూ, ఇస్ అమేజింగ్, ఇస్ క్రేజీ థింగ్. చాలా కష్టపడ దేవకొండ ఇది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అన్నా మంగళం సీన్ అన్న ఏందే ఏమైందే? పుష్పలో కూడా ఇలా షూటింగ్ తీరాలి. ఫ్రెండ్ బాగా కష్టపడిపోయాడు. అందుకనే పొకోడి ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఉందంటాను. మనం పొకోడి తిన్నాడు నైట్, బగారా రైస్, జీరా రైస్, ఇలాంటి కష్టం. అందుకని అంటే ఫిట్నెస్ ఇంపార్టెంట్ అని మాట చెప్తావు జిమ్ లోని. అదే వద్దు వర్కౌట్ చేయరా అని చెప్తాను. అవునా కాదు నీకు? ఎంత మాట లేదు. వాడు విండండి. వస్తే ఎప్పుడు మీకు ఉంది ఫ్రాన్స్ వర్షంతో రేంజ్ కి వెళ్ళిపోయింది. ఏదో అరుపులు వినపడతలే, వచ్చినట్టు ఉంది దగ్గరికి. వెయిటింగ్. మీతో పాటు నేను చూస్తాను. నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నానో చూడాలని. చూడండి గాయస్, చింటూ మామ కూడా వచ్చింది వాటర్ ఫాల్స్ కి. గాయస్ చూసారా ఎలా ఉంది? దాని రిజల్ట్ లిటరల్ ఇక్కడ పడుతుంది. అది కాదు మెయిన్, అది కాదు, అది కానే కాదు, అసలైంది ఇంకా ఉంది. వచ్చేస్తుంది, ఆగండి, వెయిట్ చేయండి. Nice. నేను చెప్తాను, వర్త్ చాలా హ్యూజ్ గా ఉంది. ఈ కెమెరాలో కనపడుతుందో లేదో నాకు అర్థం తెలియట్లేదు కానీ మీకోసం, కేవలం మీకోసం. ఎలా అయితే లేదు, కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయంట, జనాలు అక్కడికి వెళ్ళిపోయి. గాయ్స్ 2 hours వెరీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ. చాలా నచ్చింది నాకైతే. వెళ్ళాలి మళ్ళీ 6 అన్నారు కానీ 7 kilometers ఉంది గురు ట్రెక్ మాత్రం. ఈ చెప్పులతో కాళ్ళు సలుపు, స్నానాలు వచ్చి దిగిపోయాం, అన్ని చేస్తాం. చూడండి గాయ్స్, చీకటి అయిపోతుంది. వెళ్ళిపో అర్జెంట్ ఫాస్ట్ దిగిపో, లేకపోతే ఫారెస్ట్ కదా తీసుకుంటది. అమ్మా చూడండి ఒకసారి, చూసి నువ్వు ఎలాగుందో రోడ్డు. ఈ రోడ్లో మేము దిగాల, అది చెప్పులతో. కష్టమైన గంటన్నర కష్టపడితే అయిపోద్ది గాయస్. ఒళ్ళు పులిసిపోయింది, ఓపిక లేదు. మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. Jaiprand waterfalls.